గుడ్ మార్నింగ్ ఏవిఎల్జీ ఇవదు ఫ్రైడే రిచువల్స్ ఇవదు మన టాపిక్ వచ్చేసి షష్ఠి ఇవదు మనము ఇంకొక 2 days కి మనము షష్ఠి చూస్తాము. హిందూస్ వైశ్యాసే ఉండొచ్చు, మనము 3 షష్ఠిల్ని ఆచరణ చేస్తాము. 3 లేకపోయినా ప్రతి ఒక్కరు ఒక షష్ఠినంతా ఆచరణ చేసుకునే వస్తా ఉంటారు. అది మనకి అనాది కాలం ఇంకాను వచ్చింది. యాక్చువల్లీ షష్ఠి అంటేనే మనము మన బిడ్లో ఒక మంచి కోసము, అన్నతమ్ముళ్ళు బాగుండేదాని కోసము, టోటల్ గా మన ఫ్యామిలీ వెల్ బీయింగ్ కోసం మనం చేస్తాము. షష్ఠి అంటేనే మనకు గుర్తొచ్చేది సుబ్రహ్మణ్య స్వామి. ఈ ప్రామినెంట్ గా షష్ఠికి ఇంపార్టెన్స్ ఇచ్చేది కూడా మనము సుబ్రహ్మణ్య స్వామికేనే. సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి అనొచ్చు. తను శివ పార్వతీలకి పుత్రుడు. తనని ఎన్నో పేర్లతో మనము పిలుచుకుంటా ఉంటాము. సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, మురుగుడు, అట్లా ఎన్నో పేర్లతో మనము తనని పిలుస్తా ఉంటాము. షష్ఠి తిథి కూడాను సుబ్రహ్మణ్య స్వామి పుట్టిండే నాడనే మనము తన బర్త్డేనే మనము షష్ఠిగా సెలబ్రేట్ చేస్తాము. మార్గశిర మాసంలో కార్తీక అమావాస్య అయిన తర్వాత మార్గశిర మాసం పుట్టిండే 6వ దినంని షష్ఠినే మనము షష్ఠిగా మనము భావించి మనము ఉపవాసంని ఆచరిస్తా వస్తా ఉంటాము. ఇది మనకు అక్టోబర్ లేదా నవంబర్ మంత్స్ లో పడుతుంది. శుక్లపక్ష మార్గశిర మాస షష్ఠి దినమే సుబ్రహ్మణ్య స్వామి జనించిండే దినము. సుబ్రహ్మణ్య స్వామి జనించిండేది, దీనికి కథ ఏమి, సుబ్రహ్మణ్య స్వామి ఎట్లు పుట్టి అనేది మనము బ్రీఫ్ గా చూస్తాము. ఒక అనాది కాలంలో 3 రాక్షసులు ఉండరంట. సురపద్మ, సింహముఖ, మళ్ళీ తారకాసుర అనేసి. ఈ 3 రాక్షసులు చాలా దేవలోకంలో దేవుళ్ళని, భూలోకంలో మనుషులకి చాలా హింస పెడతా ఉంటారంట. వాళ్ళ హింసని ఎవరి చేతను తడుచుకోనికే అయ్యలేదంట. అంత ఒకతర టార్చర్ ఇస్తా ఉంటారు. కానీ వీళ్ళు పెద్దోడైండే సురపద్ముడు తపస్సు చేసేసి శివుని దగ్గర ఒక వరంని తీసుకుంటాడు. అంటే నన్ను శివుడు తప్ప ఎవరు చంపేకి అయ్యలేదు అని. అట్లా అంటే ఇప్పుడు ఎవరు వరం ఇచ్చిండారో వాళ్ళని చంపేకి సాధ్యం లేదు కాబట్టి శివుని దగ్గర ఆతర వరం తీసుకొని తను చాలా హింస పెడతా ఉంటారు. ఆ దేవాది దేవతలు బ్రహ్మ దగ్గర పోయి వాళ్ళు మొర పెట్టుకున్నప్పుడు కూడాను బ్రహ్ముడు శివుడు ఇట్లు వరం ఇచ్చినాడు, తనని మనం ఏమి చేసేకి అయ్యలేదు, శివుడినే మనం అడుగుతాం. శివుడు నేనే వరం ఇచ్చినాను కాబట్టి నేను తనని చంపేకి సాధ్యం లేదు కాబట్టి మీకంతా నేను న్యాయం చేస్తాను అని శివుడు తపస్సు చేసేటప్పుడు తన 3వ కంటిని ఇంకా 6 అగ్ని చుక్కులు బయటకు వచ్చి పడుతుందంట. ఆవిడ 6 అగ్ని చుక్కులు బయటకు వచ్చి ఒక సరోవరంలో పడినప్పుడు ఆ సరోవరంలో 6 చుక్కులు చేరి ఒక్కటయ్యి ఒక పవర్ఫుల్ శివుణ్ణి పవర్ అంతా ఆ ఒక 6 చుక్కులు ఒక చుక్క అవుతుంది. ఆ చుక్కేనే పెరిగి సుబ్రహ్మణ్య స్వామిగా ఉద్భవిస్తుంది. పార్వతి ఇది చూసి శివుని వరం అనుకొని సుబ్రహ్మణ్య స్వామి తన పెద్ద బిడ్డగా భావించి ఆపదటిగా సుబ్రహ్మణ్య స్వామిని తన బిడ్డగా వాళ్ళు స్వీకరిస్తారు. ఎంత తన పార్వతీదేవి తన బిడ్డగా స్వీకరించినప్పుడు తనకి సుబ్రహ్మణ్య స్వామికి ఎంత పవర్ ఉంటుంది అంటే వాళ్ళు ఫస్ట్ స్కందుడు అంటే తనని పిలుచుకున్నాడు. స్కంద అనేది కూడా సుబ్రహ్మణ్య స్వామి పేరేనే. తనకి ఎంత పవర్ ఉంటుంది అంటే తను ఎవరు తన శక్తికి మ్యాచ్ చేసేకే అయ్యలేదు. అంతేకాదు తన నాలెడ్జ్ ఒక డివైన్ ఉండొచ్చు, ఎవరు తనకి ఏమి చప్పించే పనే లేదు, ఏమి చప్పించేకి లేకుండా అంత బ్రిలియంట్ గా సుబ్రహ్మణ్య స్వామి పెరుక్కొని వస్తారు. అంత విజ్డమ్, ఒక పర్ఫెక్షన్ ఉండొచ్చు, ఒక కంపాషన్ ఉండొచ్చు, ఒక జ్ఞానం ఉండొచ్చు, ఒక యుద్ధ లక్షణం ఉండొచ్చు, ఏమే ఉండొచ్చు. తను అంత పవర్ఫుల్ గా తను పెరుక్కొని వస్తూ ఉంటాడు. తనకి ఒక పార్వతీదేవి తను పెరిగి పెద్దోడై తన జ్ఞానాన్ని మెచ్చి ఒక ల్యాన్స్ ని కూడా ప్రసాదిస్తుంది. దాన్నే మనము తమిళ్లో వెల్ అనేసి అంటాము. అందుకే ఎన్నో మాటలు ఒక తను పెట్టుకో ఉంటాడు కదా, తన ఆయుధము పొడుగు కట్టి తలలాగా వచ్చేసి ఒక తిలకం లాగా ఉంటుంది, అదేనే ల్యాన్స్. దాన్ని ప్రసాదించడం అది వెల్ అనేసి అంటారు తమిళ్లో. అందుకే మురుగన్ని వెల్ మురుగా అనేసి కూడా పేరు అంటారు. అది ఆ ల్యాన్స్ ఎంత పవర్ ఉంటుంది అంటే తన యుద్ధానికి తను ఎత్తుకొని పైన తన సోలే ఉండలేదు. ఇదంతా ఆయన ఇంకా సుబ్రహ్మణ్య స్వామి పెరిగి పెద్దోడైన ఇంకా తనకు అవుతుంది ఇట్లా సురపద్ముడు చాలా హింస పెడతాడు. అప్పుడు తను వీరమహేంద్రపురానికి వెళ్తాడు. వీరమహేంద్రపురం వచ్చేసి సురపద్ముని రాజధానము. అక్కడ తను పోతనే తన తమ్ముడిని చంపేస్తాడు. తన తమ్ముళ్ళు అయిండే సింహముఖాని తారకాసురాన్ని అంతం చేసేసి సురపద్ముని దగ్గరికి పోతాడు. తనకి ఎంత ఆవేశం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామికి తనని చంపాలా అనేది అంటే ఒకే ఒక కత్తిపోటుతో తన బాడీని 2గా చీల్చేస్తాడు. తన బాడీని 2గా చీల్చేస్తాడు. మురుగుడు అవతారం ఎత్తుతాడు. అప్పుడు ఆ బాడీని చీల్చి తనని సంహారం చేసినప్పుడు తన బాడీని ఇంకా ఒక నవిలు ಮತ್ತೆ ఒక కాక్ బయటకు వస్తుంది. అంటే కోಳಿ ఆకారంలో ఉండే ఒక ప్రాణి బయటకు వస్తుంది. ఆపదటి ఇంకా నవిలు తన వాహనం అవుతుంది. ಮತ್ತೆ ఆ కోಳಿ ఆకారంలో ఉండే ఒక ప్రాణి ఏమైతుంది అంటే తన తన ఒక ప్రతిభావంతుని ప్రపంచానికంతా చాటి చెప్పే అట్లా ఒక ప్రాణి అవుతుంది. పీకాక్ ఆపదటి ఇంకా తనకి ఒక ప్రామినెంట్
అనిమల్ అవుతుంది, వాహనంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఇంత పవర్ఫుల్. సుబ్రహ్మణ్య స్వామిని మనం ఆరాధించే దాని నుంచి మనకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమే ఉండొచ్చు మనకి సొల్యూషన్ చెప్తుంది. మనకి వేరే వాస్తు దోషాలు, మన కుండలి దోషాలు ఏమే ఉండొచ్చు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే దాని నుంచి మనకి మేలైతుంది. ఎన్నో రోగాలు సుబ్రహ్మణ్య స్వామిని మనము మొక్కునే దాని నుంచి మేలైతుంది. అంతేకాదు ఈ షష్ఠి నాడు మనము ఉపవాసం ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మన మనసులో ఉండే ఏమే కోరికైనా మనకి తీర్కొని వస్తుంది. షష్ఠి నాడు మనము పొద్దున్నే లేసి శుచిభూతంగా మనము స్నానాలు చేసి దేవస్థానానికి పోయి మనము సుబ్రహ్మణ్య స్వామి గుడికి పోవచ్చు. లేదంటే సుబ్రహ్మణ్య స్వామి పాము ఆకారము అనేసి చెప్తాము. అది నేను ఫర్దర్ యాలా అనేసి చెప్తాను. పాము ఆకారంలో ఉంటాడు కాబట్టి ఏ పాముని, ఒక నాగ పుట్టుని కానీ నాగరాళ్ళని కానీ మొక్కులను మనము ఆ మొక్కులు సుబ్రహ్మణ్య స్వామికి చెల్లుతుంది అనేసి కూడాను అంటారు. అది ఉపవాసం ఉండి చాలా నిష్ఠగా ఉపవాసం చేసి పుట్టుకి గాని పాము ఆకారంలో నాగరాళ్ళకి కానీ పూజ చేసి లేదా సుబ్రహ్మణ్య స్వామికి గుడికి పోయి వచ్చే దాని నుంచి మనకి చాలా పుణ్యం లభిస్తుంది. మనకి ఏమేమి మన మనోబిల్ లాంఛాలు ఉన్నవే మనకి సిద్ధిస్తుంది అనేసి కూడా అంటారు. అంతేకాకుండా మనం అబద్ధాడు స్కంద పురాణం కానీ, స్కంద సృష్టి కవచం కానీ, లేదంటే ప్రణవ పురాణం కానీ, ఇది ఏమే చదువులనవే మనకి చాలానే బెనిఫిట్స్ ఉంటుంది. అంతేకాదు ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని మనం 3 times మనము 3 months సక్సెసివ్ మంత్స్ లో ఆచరణ చేస్తే తమిళనాడులో ఒక తిరుచెందూర్ అనేసి ఒక ఊరు ఉంది. అక్కడ చాలా గ్రాండ్ గా ఆచరణ చేస్తారు. ఈ షష్ఠిని 10 days గా వాళ్ళు ఇచ్చేస్తారు. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అక్కడ కూడా దర్శనం చేసుకొని వస్తే చాలానే మంచిది అనేసి కూడాను అంటారు. అసుర పద్ముని సంహారం చేసిండేది కూడాను అక్కడ మనకి అక్కడనే అనేసి అక్కడ అదైనమిట అక్కడ పైన సుబ్రహ్మణ్య స్వామి అనేసి అక్కడ చాలా పవర్ఫుల్ స్థల మహత్వము అనేసి ఏమంటాము అది. అక్కడ కూడా దాని 10 days ఆ సంహారాన్ని, ఇప్పుడు మనం దసరాని ఎట్లా సంహారంని ఆచరించుకుంటామో అదే రీతి ఇక్కడ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి సురపద్ముని సంహారం చేసినది కూడాను 10 days ఆచరణ చేస్తారు. ఎన్నో జగల కార్ ఫెస్టివల్ అంటే రథోత్సవం కూడాను జరిపిస్తా ఉంటారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చాలా ప్రామినెంట్ గా మనం పళనిలో ఉంది. ಮತ್ತೆ కుక్కే సుబ్రహ్మణ్యలో సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం ఉంది. ఇక సుబ్రహ్మణ్య స్వామికి నేను చెప్పొద్దు మీకు పాము ఆకారము కుక్కే సుబ్రహ్మణ్య స్థల మహత్వానికి అంటే సుబ్రహ్మణ్య స్వామిని మొక్కేదాని నుంచి ఎన్నో రాశి కుండలిని సమస్యలు ఏమే ఉన్నా తీరుతుంది అంటే చెప్పొద్దు. ఏమది సుబ్రహ్మణ్య స్వామికి పాముకి ఉండే సంబంధం ఏమి అంటే కుక్కే సుబ్రహ్మణ్యంలో దర్పణా తీర్థం అని కుమారధార అనేసి మనం ఏమంటాం, ఆ దర్పణా తీర్థము పారుతా ఉంటుంది. ఆ దర్పణా తీర్థంలో వసుదేవుడు ಮತ್ತೆ తన సహోదరులు ఎన్నో పాములు అక్కడ పై ఆ కుమారధారలో వాళ్ళు ఆశ్రయం తీసుకుంటా ఉన్నాడు. సుబ్రహ్మణ్య స్వామి కూడాను అక్కడ పై వాళ్ళ జట్ల ఆశ్రయం తీసుకున్నాడు. ఒక రీజన్ కి తను కూడాను అక్కడ పాము అయ్యి కన్వర్ట్ అవుతాడు. అక్కడ అప్పుడు అందుకే సుబ్రహ్మణ్య స్వామి పాము ఆకారం అనేసి కూడాను మనము చెప్తాము. అట్లా పాము ఆకారం తీసుకున్నప్పుడు అక్కడ పై ఉంటాడు కాబట్టి కుక్కే సుబ్రహ్మణ్యానికి చాలా స్థల మహత్వం ఉంటుంది. ఏమే దోషాలు ఉన్నాయి, ఏమే నాగ దోషాలు ఉన్నవే మనము కుక్కే సుబ్రహ్మణ్యానికి పోతే మనకి ఎంతో పరిహారం దొరుకుతుంది అనేసి కూడాను మనము చెప్తాము. తను సుబ్రహ్మణ్య స్వామి అట్లా పాము ఆకారంకి వచ్చే తను శివుడు వరం ఇచ్చిండే ఒక ఇది కథ అంటే దానికి కూడా ఒక కథ ఉంది. ఒక 4 జనాలు ఉంటారు. వాళ్ళు 4 రాజులు లేదా ఋషిలో చెప్పచ్చు. శంకర, సనత్ కుమార ಮತ್ತೆ సనత్ సుజాత, సనత్కర అనేసి ఇట్లా 4 జనాలు ఉంటారు. వాళ్ళకి ఎంత వరల్డ్లీ ప్లెజర్స్ పైన ఇంట్రెస్టే ఉండాలి. అంటే వాళ్ళు ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమి పట్టిండలేదు, అంటే ప్రపంచము పట్టిండలే, ఏమి పట్టిండలే. ఆ తర వాళ్ళకి ఏమి సంబంధం లేని తర ఒక నాడు బతుకుతా ఉంటారు. వాళ్ళు 5 నెలలకు ఒక మాట మాత్రం ఒకరికొకరు చూసుకుంటారు. వాళ్ళు ఒకనాడు ఇట్లా శివుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో ప్రపంచం పైన విరక్తి అంటే వాళ్ళు ఒంటికి బట్టలు కూడా వేసుకొని ఉండలేదు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పార్వతి తొడపైన కూర్చున్నాడు. వాళ్ళు అక్కడికి వస్తారు. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అక్కడికి దేవి లక్ష్మి, సరస్వతి వీళ్ళందరూ ఆడే ఉంటారు. అప్పుడు వాళ్ళు అట్లా న్యూడ్గా అంటే బట్టలాక అక్కడికి వచ్చినప్పుడు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఏమో తప్పుగా మాట్లాడింటారట చిన్న ఏజ్ లోనే. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి తనకి శాపం ఇచ్చింటుంది. ఆ శాపాన్ని విమోచన చేసుకునే దానికి తన రూపాన్ని పాముగా మార్చుకొని తనకి ఆ వాల్యూ కొత్తయి తన ఆ పాప నుంచి విముక్తి అవుతాడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామికి పాము ఆకారం కూడాను ఉంది అనేసి చెప్తా ఉంటారు.
సో ఇట్లా సుబ్రహ్మణ్య స్వామి చాలా పవర్ఫుల్. మనము ట్రస్టీకి మనము ఒక్కపద్దు ఉండే దాని నుంచి మనకి చాలానే మంచిది అవుతుంది. మన ఫ్యామిలీ డిజైర్స్ ఏమేమి ఉండొచ్చు, మన కుటుంబం వాళ్ళు బాగుండాలా అనుకున్నా, మనకి ఏమే రోగాల నుంచి దూరం ఉండాలా అన్నవే మనము ట్రస్టీ నాడు ఒక్కపద్దు చేసే దాని నుంచి మనకి చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి పాము ఆకారమైన దానికి మనకి ఏమి నాగదోషాలు ఉన్నవే మనము కుక్కేలో కానీ పళనిలో కానీ, ఎస్పెషల్లీ కుక్కేలో కుమారధార హరిసే దాని నుంచి అక్కడ ఉండే అనేది ఒక ప్రతీతి ఉంది. కాబట్టి మనం అక్కడ పై ఏమే పరిహారం కావాలన్నవి మనకి జరుగుతుంది. మనకి ఏమే ప్రాబ్లం ఉన్ననవి మనము సుబ్రహ్మణ్య స్వామిని మొక్కవచ్చు. సో మనం ప్రతిసారి మనం అక్కడ పైకి సాధ్యం లేదు కాబట్టి దేవునికి మనము ఒక్కపొద్దు రూపంలో లేదా ఉపవాసం రూపంలో మనము దేవునికి మనము దగ్గర కావచ్చు అనేసి నేను ఎన్నో మాటలు చెప్తా ఉంటాను. అట్లా ఒక రీజన్ కూడా షష్ఠి. ఇదే కుమారస్వామి పుట్టిండే ఒక బ్యాక్ హిస్టరీ ఉండొచ్చు, స్టోరీ ఉండొచ్చు. షష్ఠి గురించి స్మాల్ ఇన్ఫర్మేషన్, బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చేనాను. సో ఈ వద్ద మీరు ఈ థీమ్ కి మీరు సుబ్రహ్మణ్య స్వామి రిలేటెడ్ ఏదైనా పాటలు కూడాను మీరు పాడచ్చు.